ఎంపీ అవినాష్ సార్ పోయిన 5 సంవత్సరాల కిందట 5 లక్షలతో గెలిచినాడు. ఈసారి 5 లక్షల పైన దాటుకొని గెలిచినాడు మా సారు. ఎందుకంటే పొద్దున్న లేచినామంటే ఏ ఒక్క కార్యకర్త కానీ ఏ పార్టీలకు అతీతంగా మా సార్ దగ్గర పోతే ఇది ఉంది లేదా ఉదాహరణకు వచ్చేసి వాళ్ళ కుటుంబం గురించి చాలా మంది తెలియదు. వాళ్ళ కుటుంబం గురించి రాజకీయంగా మేము మాటలు తెలుసు కానీ వేరే వాళ్ళు తెలియదు. వాళ్ళ ఇంటికాడ గడప దొక్కినోడు వాళ్ళ శక్తి వరకు వాళ్ళు సాయం చేసే గుణం తప్పక వేరే గుణం అంటూ లేదనమాట. ఆయమ్మ వచ్చి రాజశేఖర్ సార్ బిడ్డగా ఏమో చేయొచ్చు కాదని చెప్పము. రాజశేఖర్ సార్ బిడ్డగా ఏమో చేయొచ్చు కాదని చెప్పను. వాటి కుటుంబ కలహాలు మేము చెప్పము. కానీ ఆయమ్మ చేస్తుంది కాదని చెప్పను. ఆయమ్మ వల్ల వచ్చేసి మాకేందో 1% 1.5% ఆడబిడ్డ కాబట్టి వేయచ్చు తప్పక గెలిచేది మాత్రం వచ్చేసి మా అవినాష్ సారే. మళ్ళీ పార్లమెంట్కి పోతాడు. మా జగన్ సార్ అని ముఖ్యమంత్రి కూర్చుంటాడు. మా సమస్యలను తీసేవాడు మా అవినాష్ సరే. ప్రతి ఒక్క పేద ప్రజల్లో గుండెలు ఉండాలంటే ఈ రోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే ఆయనే కారణం. కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు తమ్ముడు. మరి షర్మిలా గారు కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీ కదా, ఇద్దరు వైఎస్ఆర్ ఫ్యామిలీ. అవును, మరి షర్మిలాకి ఎందుకు ఛాన్స్ ఇవ్వరు? ఆయమ్మ వచ్చి ఆడబిడ్డగా ఇంతవరకు వచ్చేసి వాళ్ళ కోసం పాదయాత్ర చేసింది. విజయమ్మ చేసినారు, తర్వాత అందరూ చేసినారు కాదని చెప్పము. కానీ ఆయమ్మ రాకూడదు. కొన్ని రాజకీయ శక్తులు దుష్టశక్తులు ఇదైపోయి ఏదో ఆయన చెప్పించేసినారు తప్పక ఆయమ్మ వచ్చి మా జగన్ సార్ పార్టీలు చేరి ఆయమ్మ వచ్చేసి ఏదైనా కొన్ని వచ్చినా మేమందరం ఆయమ్మ కూడా గెలిపిస్తాం అంతే తప్పక వేరే వాళ్ళతో మద్దతు తీసుకొని మనకు ఈరోజు వచ్చి స్టేట్ అక్కడ తెలంగాణ స్టేట్ సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఆంధ్ర సపరేట్ అయింది. కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీలో ఆయమ పోకూడదు. కాబట్టి ఆయమ వచ్చినా కూడా కొంతమంది అభిమానంగా మనం చేయొచ్చు. కాంగ్రెస్ వచ్చేది ఏం లేదు, కర్మర అయిపోయింది. అయితే ఈ అమ్మతో కొంచెం అయితే కాంగ్రెస్ పార్టీ కొంచెం ఊపు వచ్చింది అంతే తప్పక లేక అయితే ఏం లేదు. చూద్దాం, అంత ఛాన్స్ రాదా ఆయమ్మకు? ఆయమ్మ వచ్చి శర్మిలానే ఉండాలా, రాజశేఖర్ సార్ బిడ్డగానే ఉండాలా, ఆడబిడ్డగా ఉండాలా అంతే తప్పక ఇంకా వేరే రకంగా ఆలోచన చేస్తాం అంతే విషయము. జగన్ గారి మీద కూడా విమర్శలు చేయొచ్చు. ఈ రోజు వచ్చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిన మగోడు ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు అమ్మఒడి కానీ తర్వాత వచ్చేసి ఏ రకంగా వచ్చేసి ఈ పిల్లల్లో వచ్చి ప్రతి ఒక్క దాంట్లో వైఎస్ఆర్సీపీ కానీ ఇంకోటి సచివాలయ వ్యవస్థలో ఆ రోజు ఏదైనా పని ఉంటే కదా ఎంఆర్ఓ దగ్గర పోయి ఎమ్మెల్యే దగ్గర చుట్టూ తిరుగుతాను. ఇప్పుడు అట్లా వాలంటీర్ వ్యవస్థ పెట్టినాడు. ఆ వాలంటీర్ ఇంటికి పొద్దున వచ్చి తట్టి పనులు చేసి పెట్టేవాళ్ళు. కాబట్టి ఎన్ని రకాల మరి వాలంటీర్లు కూడా దొంగలు ఎవరు లేనప్పుడు ఇళ్లలో దోపిడీలు చేస్తున్నారు కానీ చంద్రబాబు అదంతా తప్పు తమ్ముడు. వాళ్ళు 5,000 రూపాయలకు వచ్చేసి చేస్తారంటే జీతం కోసం కాదు, అభిమానం కోసము. అందుకే ఈరోజు మా వాళ్ళంతా వచ్చేసి స్వచ్ఛందంగా వచ్చేసి రాజీ చేసి అభిమానంతో వచ్చి మళ్ళీ కావాలని చెప్పేసి వాళ్ళు వచ్చి ఈరోజు వచ్చి స్వచ్ఛంగా పనిచేస్తున్నారు. కాబట్టి అవన్నీ వచ్చేసి పక్కన పెట్టాలా. యూత్ ప్రతి ఒక్క కులానికి ఈరోజు వచ్చేసి నేను వేంపల్లి మండలాల్సిన పనిచేసిన. నా పేరు కొండయ్య. ఈరోజు వచ్చి నన్ను కాణిపాక బోర్డు నెంబర్కి ఇచ్చినాడు ఒకసారి, మళ్ళీ తర్వాత వచ్చి మళ్ళీ 2 సార్లు ఇచ్చినాడు. బీసీలం మేము. కాబట్టి ఆయన బీసీల ముందు ఉండే అంత అభిమానం వచ్చేసి మా నాయకులు లేదు చంద్రబాబు నాయుడికి. మా బీసీలకు వచ్చేసి ఏం చేయాలి ఆయన. కాబట్టి ఆయన బీసీలు అంటే కానీ ఎస్సీ మైనార్టీకి వచ్చేసి మన జగన్ సారే చేస్తాడు. ఆయన ఉంటేనే ప్రజలు సురక్షితంగా ఉంటారు. అన్ని రకాలు వచ్చేసి సంక్షేమాలు వస్తాయేమో. కాబట్టి ఇదైపోతుంది. చంద్రబాబు నాయుడు చేసినాడు కాదని చెప్పము. ఆయన అన్నేళ్ళు ఉన్నాడు, ఏం చేసినాడు చెప్పండి? ఏంది లేదు. ఇప్పుడు వచ్చేసి అభివృద్ధి లేదంటాడు. అభివృద్ధి లేదంటే ఈ ఉద్యోగాలు ఏమంటాడు? ఉద్యోగాలు ఎంత ఇచ్చింది? వాలంటీర్ వ్యవస్థనే సచివాలయంలో ఎంతమంది ఉద్యోగాలు పిల్లలకు వచ్చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాడు. ఈరోజు రెగ్యులర్ అయినాయి. నా కొడుకు వచ్చేసి మామూలు ప్రైవేట్ దాంట్లో పనిచేసేవానికి సచివాలయ వ్యవస్థలో వచ్చేసి ఎగ్జామ్స్ రాసింటే సర్వేర్ అయినాడు, గవర్నమెంట్ ఎంప్లాయర్ అయినాడు. ఇంకా పిల్లడు సార్ ఇచ్చినట్టే కదా. అటువంటి మొత్తగా కొన్ని వేల మంది వచ్చినారు. కాబట్టి ఇదంతా ఏం లేదు. అన్న వచ్చేసి వాళ్ళు క్యాస్ట్ ఫీలింగు మేము అది అంటారు. క్యాస్ట్ కాదు, కమ్మ కానీ బల్జి కానీ ఇంకోరు కానీ అందరూ సార్పక్క వచ్చేది తప్పక ఆ క్యాస్ట్ గీస్ట్ ఏంది లేదు. కాబట్టి జై జగన్ వచ్చేసి ప్రమాణ స్వీకరించి మనమే చేస్తాం తమ్ముడు. జై జగన్, జై వైఎస్ఆర్. అవినాష్ రెడ్డి ఆయన బ్రహ్మాండంగా ఉంది. ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. అన్ని డెవలప్మెంట్ మీరే చూస్తున్నారు కదా. ఎక్కడ చూసినా డెవలప్మెంట్, వృద్ధా పింఛన్లు ఏం కావాల్సిన ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తున్నారు. ఇంతకన్నా ఏం కావాలా? డాక్టర్ రుణాలు మాఫీ చేస్తాడు అని అంతకన్నా ఏం మాట్లాడతారు? ఇంకా డెవలప్మెంట్ లేదని విమర్శలు చేస్తా అంటారు. చేసే వాళ్ళకు మామూలు లేదు. ఇంకా చేసేదానికి ఏముంది? ఏమైనా చేస్తారు, మంచి మంచి నాయకులు చేస్తున్నారు. ఏముంది? చంద్రబాబు నాయుడు ఈ జన్మలో రాలేడు. ముసలివాడు వయసు అయిపోయింది, ఏం చేస్తాడు? ఇంకా ఆయన చేస్తాంటే మామూలేదు. అన్నా చెల్లెలది నార్మల్. అది ఇంట్లో తగాదాలన్నీ వస్తుంటాయి, నార్మలే. ఏం చేస్తారు? ఆమె తెలియచాడు. ఆమెకు ఏం చేస్తుంది? ఆమెకి తెలిసింటే ఏం చేయదు, తెలియని వాళ్ళు ఏం చేయలేరు. అంతే మామూలే.
ఓకే. మరి ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా ఇక్కడ కడపలో. కడప ఎంపీగా షర్మిలా గారు కూడా పోటీ చేస్తున్నారు. అవినాష్ పోటీ చేస్తున్నారు. పొత్తులో భాగంగా భూపేశ్ కానీ ఈ భూపేశ్ కానీ షర్మిలకు డిబేట్ వచ్చి అడుగు ఎంపీ సార్కు అవినాష్ రెడ్డి సార్కు అంతది మీద అవినాష్ గారికి అంత మెజారిటీ వచ్చింది అంటున్నారు. ఎందుకు రాదబ్బా ఎందుకు రాదు అవినాష్ రెడ్డి చాలా మంచి క్యాండిడేట్ మనం పథకాలు అందినాయి అందరికీ. ఇప్పుడు ప్రతి ఒక్కరికి పథకాలు అందినాయి. ఏం తక్కువ చేసినాడు జగన్ సార్ ఏం తక్కువ చేసినాడు ప్రతి ఒక్కరికి. మన నిన్నగాక మన వాలంటీర్లు వ్యవస్థను ఇబ్బంది పెట్టి సచివాలయం కాడికి పోయి పెంచి తీసుకురావాలంటే ఎంత ఇబ్బంది పడ్డారు ముసలోళ్ళు అది తప్ప కదా. మరి సునీతమ్మ గారు షర్మిలా గారు ఇద్దరు కలిసి అవన్నీ వస్తుందట అవన్నీ డిబేట్ రావు. హత్య రాజకీయాలు చేసిన ఎంపీ సీట్ ఇచ్చారని కూడా జగన్ ఎవరు అత్యాదేశంగా ఆయన అందరికీ తెలుసుకో. అవన్నీ రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ఈ ఎల్లో మీడియా రాధాకృష్ణ గారు ఈ టీవీ5 వాడు వీళ్ళు సగం నాశనం చేస్తారు. వాళ్ళ మాట విని వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు రాసినది వీళ్ళు షర్మిల కానీ సునీత కానీ వాళ్ళు ఏం చెప్తే అది రాసుకొని పంపించి పోతారు అంతే తప్ప ఏమి లేదు. ఎవరు మీ ఎంపీ ఎవరు ఇక్కడ? ఎంపీ అవినాష్ రెడ్డి. ఎలా ఉంది ఆయన పనితీరు? ఆయన అంత ఆయనది బాగానే ఉంది. అంటే ఏం చేశారు ఆయన గత 5 సంవత్సరాలు? మొత్తం రోడ్లు చేసినాడు, ఇల్లు ఇచ్చినాడు, ఏమైనా సాయం చేసినాడు, ఏమైనా కావాల్సిన ఏదైనా ఇది అని పోతే సార్ అంటే వాళ్ళకు అన్నీ చేసినాడు. మరి వ్యక్తిగతంగా ఎలాంటి వాళ్ళు అవినాష్ గారు? వ్యక్తిగతంగా ఎలాంటి వాళ్ళు అవినాష్ గారు అంటున్నారు? మనిషి ఎలాంటి వాళ్ళు? మంచివాడే. మనకేమో కొంత చెడ్డోళ్ళు అంటారు, మంచివాళ్ళు అంటారు, దాన్ని మనం అంటే ఏం చేయలేము. మరి ఈసారి ఇక్కడ నుంచి షర్మిలా గారు కూడా పోటీ చేస్తున్నారు వైసీపీ వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి. శరీరంలమ్మ కాంగ్రెస్ పార్టీ అది వాళ్ళ రాజకీయం వాళ్ళది. అదే ఇప్పుడు ఇంట్లో ముగ్గురుంటే అన్నదమ్ములు, ఒకడు కాంగ్రెస్, ఒకడు తెలుగుదేశము, ఓ టీడీపీ చేస్తున్నారు. ఎవరి ప్రాబ్లం వాళ్ళది, నమ్మేదిలే. మరి వైఎస్ఆర్ పెట్టే కదా ఛాన్స్ ఎవరంటారా ఈసారి? షర్మిలా గారు వైఎస్ఆర్ పెట్టే కదా ఛాన్స్ ఎవరంటారా అంటున్నారు. దాన్ని చెప్పలేం. భగవంతుడు ఎవరికి రాత్రి రాసినాడు ఇస్తారంటారు ఈసారి అయితే? అది చెప్పలేము మనం. ప్రజల నిర్ణయం. ఇప్పుడు ఒక నాయకుడు పెట్టి చేస్తామంటే చేస్తాడు. అది ప్రజలు రేపు అది దేవుడు రాసినాడు వీళ్ళకు. ప్రజల నిర్ణయం. మరి ఫైనల్గా ఎవరు వస్తారంటారు ఎంపీగా? అవినాష్ రెడ్డి. ఎందుకని అంత నమ్మకం ఎందుకు అవినాష్ రెడ్డి? ఈ ఏరియాలో పులిందలు వస్తాడు. పైన అక్కడంతా మనం చెప్పలేము ఎవరు వచ్చారు. పులిందల ఏరియాలో ఇంకా వాళ్ళు రాకపోతే రాజకీయం పెట్టుకుంటుంది. మరి వాళ్ళు రాకపోతే అంటే మరి షర్మిలా గారు కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే ఆమె కొత్తగా పెట్టింది కదా పార్టీ, ఆమె నిందుకోవాలి కదా. అంటే కాంగ్రెస్ ఎప్పటి నుంచి ఉంది కదా. ఎన్ని కూడా ఆమె ఇప్పుడు వచ్చింది. ఆమె 2-3-10 ఏళ్ళు పోరాడితే ఆయనకు పుంజుకుంటుంది. అంటే కాంగ్రెస్ వస్తే ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు. ఒకసారి నేనేమో అభిమానం ఉంటా. కాంగ్రెస్ రాదు, ఇంకా 10 ఏళ్ళు పుంజుకోవాలా. ఇప్పుడు కొత్తగా వచ్చి అంటే బేలేరు కదా ఏదైనా. ఫైనల్ అయితే అవినాష్ రెడ్డి గారు వస్తారు. మాకు అవినాష్ రెడ్డి ఎలా ఉంది ఆయన పనితీరు? బాగుంది ఆయనది. మాకేం చేస్తున్నాడు, ఆయన అందరికీ బాగానే చేసినాడు. అంటే వ్యక్తిగతంగా ఎలాంటి వాళ్ళు? వ్యక్తిగతంగా ఎలాంటి వాళ్ళు అవినాష్ రెడ్డి గారు? వ్యక్తిగతంగా వాళ్ళల్లో ఏమున్నాయని మనకు అవన్నీ అనవసరం. మాకేం బాగా చేస్తున్నాడు, అది ఒకటి మాకు కావాల్సింది. మరి ఈసారి ముగ్గురు పోటీ చేస్తున్నారు. చేయనీలే, చేసేది అవినాష్ రెడ్డికే పెంచాం.